సర్చ్ ఇంజిన్ గా మొదలైన గూగుల్ ఇప్పుడు భారత్ గ్రోత్ ఇంజిన్ గా తయారు కాబోతుంది. ప్రపంచం గూగుల్లో వెతుక్కుంటే అలాంటి గూగుల్ ఆంధ్రప్రదేశ్ ని ఎంచుకునింది. దట్ టు విశాఖపట్నం. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ దిస్ ప్లేస్. హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? మీరు ఎప్పుడైనా గమనించారా? ఉదయం లేవగానే మనం వాడే వాట్సాప్ నుండి రాత్రి పడుకునే ముందు చూసే నెట్ఫ్లిక్స్ వరకు ప్రతిదీ ఒక అదృశ్య శక్తి ద్వారా నడుస్తుంది. అదే డేటా. ఒకప్పుడు బంగారం, చమురు ఏ దేశానికైనా సంపదగా ఉండేవి. కానీ ఇప్పుడు డేటానే అసలైన సంపద. ఈ డేటా ఎక్కడ ఉంటుంది? ఆకాశంలో, మేఘాల్లో ఉంటుందని మనం అనుకునే క్లౌడ్ వెనుక ఉన్న అసలు భౌతిక రూపమే డేటా సెంటర్. ఇక భారతదేశ తూర్పు తీరంలో సాగర కన్యగా పేరుగాంచినటువంటి విశాఖపట్నం ఇప్పుడు మరో కొత్త అవతారాన్ని ఎత్తబోతోంది. కేవలం ఉక్కు నగరం, పర్యాటక కేంద్రం మాత్రమే కాదు, రాబోయే 5 ఏళ్లలో ఇది డేటా హబ్ ఆఫ్ ఇండియాగా మారబోతోంది. అదాని వంటి దిగ్గజాలు వేల కోట్ల రూపాయలను ఇక్కడ ఎందుకు కుమరిస్తున్నారు? మన యువతకు ఇది ఎలాంటి ఉపాధిని ఇవ్వబోతోంది? ఈ సుదీర్ఘ ప్రయాణంలో మనం డిజిటల్ ప్రపంచపు పునాదులను తవ్వి తీయబోతున్నాం. డేటా సెంటర్ అంటే కేవలం కంప్యూటర్లో ఉన్నటువంటి గది కాదు. ఇది ఒక హైటెక్ కోట. ఇందులో అడుగు పెట్టాలంటే ఎన్నో సెక్యూరిటీ లేయర్లు దాటాలి. లోపల వేల సంఖ్యలో సర్వర్ ర్యాక్స్ ఉంటాయి. ఒక్కో ర్యాక్ ఒక్కో భారీ లైబ్రరీతో సమానం. ఈ సర్వర్లు సెకండ్కు ట్రిలియన్ల కొద్దీ లెక్కలను అంటే క్యాలిక్యులేషన్స్ను పూర్తి చేస్తాయి. మనం ఒక గూగుల్ సెర్చ్ చేసినప్పుడు ఆ రిక్వెస్ట్ సెకండ్లో 100వ వంతు కాలంలో ఏదో ఒక డేటా సెంటర్కు వెళ్ళి అక్కడ ప్రాసెస్ అయ్యి మళ్ళీ మన ఫోన్ స్క్రీన్ మీదకి వస్తుంది. డేటా సెంటర్లను విపరీతమైనటువంటి విద్యుత్ను వాడుకుంటాయి. ఒక పెద్ద డేటా సెంటర్ ఒక చిన్న నగరం వాడేంత కరెంట్ను మింగేస్తుంది. ఎందుకంటే ఆ సర్వర్లు నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి. పనిచేస్తున్నప్పుడు అవి విపరీతమైనటువంటి వేడిని విడుదల చేస్తాయి. ఆ వేడిని తగ్గించడానికి కూలింగ్ సిస్టమ్స్ ప్రాణం పోస్తాయి. సర్వర్లు వేడెక్కితే డేటా పోతుంది, ప్రపంచం ఆగిపోతుంది. అందుకే వీటికి 24/7 బ్యాకప్ పవర్ మరియు కూలింగ్ అవసరం. డేటా సెంటర్ లోపల సైబర్ ఆప్టిక్ కేబుల్స్ ఒక నెట్వర్క్ లాగా అల్లుకొని ఉంటాయి. ఇవి మానవ శరీరంలోని నరాల వంటివి. ఇక సమాచారాన్ని క్రాంతి వేగంతో ఇవి ఒక చోట నుండి మరో చోటుకి మోసుకెళ్తాయి. ఇక్కడ స్విచ్లు, రూటర్లు ట్రాఫిక్ పోలీసుల్లాగా పనిచేస్తాయి. ఏ డేటా ఎక్కడికి వెళ్ళాలి, ఏది సురక్షితం, ఏది కాదు అనేది ఇక్కడ నిర్ణయించబడుతుంది. ఇక మునుపటి కాలంలో ఒక సర్వర్ ఒకే పని చేసేది. కానీ ఇప్పుడు వర్చువలైజేషన్ అనే టెక్నాలజీ ద్వారా ఒకే శక్తివంతమైన ఫిజికల్ సర్వర్లు వందలాది వర్చువల్ సర్వర్లుగా విడగొడతారు. దీనివల్ల ఖర్చు తగ్గుతుంది, ఇక ఎఫిషియన్సీ పెరుగుతుంది. మీరు అమెజాన్ క్లౌడ్, అదే AWS లేదా గూగుల్ క్లౌడ్ వాడుతున్నారంటే మీరు నిజానికి ఇలాంటి ఒక వర్చువల్ సర్వర్నే వాడుతున్నారు. డేటా సెంటర్ల రాకతో కేవలం సాఫ్ట్వేర్ ఇంజనీర్లకే కాదు, మరెన్నో రంగాల వారికి కూడా ఉద్యోగాలు వస్తాయి. ఇక నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్లు, అలాగే సైబర్ సెక్యూరిటీ నిపుణులు, క్లౌడ్ ఆర్కిటెక్ట్, అలాగే వీరి క్రైమ్ ఆఫ్ ది క్రాఫ్ట్, వీరికి లక్షల్లో జీతాలు ఉంటాయి. సర్వర్లలో ఏదైనా చిన్న సమస్య వచ్చినా సరిచేయడానికి 24 గంటలు ఇక నిపుణులు అందుబాటులో ఉండాలి. డేటా సెంటర్లకు IT ఇంజనీర్ల కంటే ఎలక్ట్రికల్ మరియు మెకానికల్ ఇంజనీర్లు ఎక్కువ అవసరం. ఎందుకంటే అక్కడ ఉంది భారీ పవర్ గ్రిడ్లు మరియు కూలింగ్ పాయింట్లు. AC సిస్టమ్స్ రిపేర్ చేయడం, పవర్ సప్లై ఒడిదుడుకులు లేకుండా చూడటం వీరి బాధ్యత. అంటే సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ చదివినటువంటి వారికి కూడా IT రంగంలో కంటే మెరుగైన అవకాశాలు ఇక్కడ దొరుకుతాయన్నమాట. వైజాగ్ ఎందుకు? ఈ ప్రశ్నకు సమాధానం సముద్రంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సమాచారం 99% సముద్రం అడుగున ఉండే కేబుల్స్ ద్వారానే ప్రవహిస్తుంది. ఈ కేబుల్స్ ల్యాండ్ అయ్యే పాయింట్ని ల్యాండింగ్ స్టేషన్ అని అంటారు. ముంబై తర్వాత వైజాగ్ అటువంటి అనువైన చోటు. ఇక్కడ నుండే సింగపూర్, మలేషియా వంటి ఆసియా దేశాలకు వేగంగా డేటా చేరుతుంది. ఇక కాపులప్పాడలో వెలుస్తున్నటువంటి ఆదాని డేటా సెంటర్ ఏపీ చరిత్రలోనే అతిపెద్ద IT ప్రాజెక్టులలో ఒకటి. సుమారు 21,000 కోట్ల పెట్టుబడి అంటే అది చిన్న విషయం కాదు. దాని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 35,000 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. ఇది కేవలం ఒక బిల్డింగ్ కాదు, ఇది ఒక ఎకోసిస్టమ్. ఇది వైజాగ్ను ఒక గ్లోబల్ బ్రాండ్గా మార్చిపోతుంది.
చివరిగా మన డేటా మన దగ్గరే ఉండటం అనేది జాతీయ భద్రతకు సంబంధించినటువంటి విషయం. మన బ్యాంకింగ్ వివరాలు, వ్యక్తిగత ఫోటోలు విదేశీ సర్వర్లలో ఉంటే అది ముప్పు. మన దేశంలో ముఖ్యంగా మన వైజాగ్లో ఇలాంటి సెంటర్లు రావడం వల్ల డేటా సెక్యూరిటీ పెరుగుతుంది. భవిష్యత్తులో యుద్ధాలు గన్స్తో కాదు, ఇక డేటాతో జరుగుతాయి. ఆ యుద్ధానికి వైజాగ్ ఇప్పుడు ఒక బలమైన కోటలా సిద్ధమవుతోంది. చూసారుగా, ఒక చిన్న మెసేజ్ వెనుక ఎన్ని వేల కోట్ల పెట్టుబడి ఉందో, ఎన్ని మెదళ్ళు పనిచేస్తున్నాయో. ఈ డిజిటల్ విప్లవంలో మనం కూడా భాగస్వాములు అవ్వాలి, టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి. ఈ సుదీర్ఘ విశ్లేషణ మీకు డేటా సెంటర్ల గురించి పూర్తి అవగాహన ఇచ్చిందని ఆశిస్తున్నాను. రేపటి విశాఖ, రేపటి ఆంధ్రప్రదేశ్ ప్రపంచ డిజిటల్ మ్యాప్లో మెరవబోతోంది. థ్యాంక్ యూ. జై హింద్.